సార్ ఇది ఆది శంకరాచార్యది ప్రాతస్మరణ స్తోత్రం సార్. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం యత్ స్వప్న జాగర సుషుప్తిమవైతి నిత్యం తత్ బ్రహ్మ నిష్కళమహం నచ భూత సంగః. ప్రాతర్భజామి మనసాం వచసామగమ్యం వచో విభాంతి నిఖిలాయదనుగ్రహేణ యం నేతి నేతి వచనౌ నిగమా అవౌచుః తం దేవదేవం అజమచ్యుతమాహురర్క్యం. ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం పూర్ణం సనాతనపదం పురుషోత్తమాఖ్యం యస్మిన్నిదం జగదమశేషమశేషమూర్తౌ రజ్వాం భుజంగమైవ ప్రతిభాసితం వై. శ్లోకత్రయమిదం పుణ్యం లోకత్రయ విభూషణం అతః కాలే పఠేత్యస్తు సగచ్చేత్ పరమం పదం. దీని భావం సార్, ఉషోదయాన హృదయంలో ప్రకాశిస్తున్న శుద్ధమైన ఆత్మను స్మరిస్తున్నాను. ఈ పరమహంస సాక్షికి ఆవల ఉండి జాగ్రత్త స్వప్న సుషుప్తులకు అతీతమైన తురియావస్థకు మదిని తీసుకుని వెళ్తుంది. ఈ బ్రహ్మం అఖండంగా పాంచభౌతిక దేహానికి అతీతంగా ఉండి నేనుగా ప్రకాశిస్తుంది. ఉషోదయాన వాక్కు మనస్సుల ద్వారా చేరలేని బ్రహ్మను కీర్తిస్తాను. ఎవరి కటాక్షంతో వాక్కు వెలువడుతుందో, ఎవరినైతే వేదాలు ఇది కాదు ఇది కాదు అనే ప్రక్రియ ద్వారా మాటల కందని అవ్యక్తమైన మరియు జన్మ లేనటువంటి ప్రథమమైన దేవదేవుని సూచించారో వారిని కీర్తిస్తాను. ఉషోదయాన పరమోత్కృష్టమైన వెలుగు కారణభూతమైన గాఢాంధకారమునకు నమస్కరిస్తున్నాను. పూర్ణమైన ఇంకా పురుషోత్తమునిగా చెప్పబడే సనాతనమైన బ్రహ్మాండంలో నిరంతరం జన్మించి లయించే ప్రపంచం పరస్పరం తాడు సర్పంలా భ్రమింపజేస్తుంది. పవిత్రమైన ఈ 3 శ్లోకాలు ముల్లోకాలకు ఆభరణాలు. వీటిని ప్రతి ఉదయం చదివిన వారు బ్రహ్మైక్య ప్రాప్తిని పొందగలరు. నమస్తే సార్. శంకరాచార్య ఇందులో ముఖ్యమైనటువంటి కీ లైన్ ఏమిటంటే ఇందులో నేతి నేతి అన్నాడే, ఆ నేతి నేతి అనేది చాలా కీ లైన్ అనమాట. అంటే నా ఇతి నా ఇతి, నా ఇతి ఇస్ నేతి, నా ఇతి నా ఇతి, ఇది కాదు ఇది కాదు. ఇది ఈ సిద్ధాంతం దేనికి చెప్పారంటే, ఉదాహరణకి మనని నేను 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 అంటూ ఉంటాను. నేను అనే దాంట్లో ఎన్ని ఉన్నాయండి? నా కళ్ళు, నా ముక్కు, నా నోరు, నా కాళ్ళు, నా చెవులు ఎట్సెట్రా నానా చాలా ఉన్నాయి. నేను అనేది ఏమిటి? నా చేతులు నేనా, నా కాళ్ళు నేనా, నా ముక్కు నేనా, నా కళ్ళు నేనా అంటే ఏమి చెప్పలేం మనం. నా చేతులు నేనా? కాదు, ఇంకా ఉంది. ఇట్లా ఒక్కటొక్కటి నేను ఇదా, మనకు కనపడేదంతా నేను ఇదా అని అడుగుతూ పోతుంటే సమాధానం ఇది కాదు అనే వస్తుంది. అది నా ఇతి అనేది. ఇదే విధంగా పరమాత్మను గురించి చెప్పాలంటే ఇది వేదాల్లో చెప్పినటువంటి విషయం అన్నమాట. ఇది పరమాత్మ అంటే ఏమిటి అసలు? ఎవరు? ఈ సృష్టికారుడు ఎవరు? ఇతడా ఇలా ఉంటాడా అంటే కాదు. ఏదో వేరే క్వాలిటీస్ ఉండాలి. ఇంత జరగాలి అంటే నియమబద్ధంగా, ఇంత ప్రణాళికాబద్ధంగా, ఇంత యూనివర్స్ నడుస్తుంది, ఇంత సృష్టి నడుస్తుంది అంటే ఇంకేదో అయి ఉండాలి. ఇదా? కాదు. భూమా? కాదు. అంతరాళమా? కాదు. నీరా? కాదు. నిప్పా? కాదు. ఇది కాదు నా ఇతి అని అంటే ఏది కానిది ఏది ఉంటుందో అది పరమాత్మ. ఇది సిద్ధాంతం. ఇది ఇందులో కీవర్డ్ అనమాట, కీలైన్ అనమాట. సూత్రం అది నేతి సిద్ధాంతం అని అంటారు. పరమాత్మ ఎవరు అని అంటే చెప్పేది అట్లా అన్నమాట. అది మనకి కూడా అన్వయించుకుంటే మనలో ఆత్మ ఉంటుంది. ఆత్మ అనేది మనకు అది తెలుసు అంతామే, కానీ అదేమిటో మనకు తెలుసునండి తెలియదు. ఆ ఆత్మని తెలుసుకోగలిగితే మనమే పరమాత్మ, ఆత్మే పరమాత్మ. ఈ రెండు ఒకటే, అభేదం, రెండింటికి తేడా లేదు. ఇది విషయం. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎస్పెషల్లీ మీరు ఫెమినైన్ జెండర్ వర్డ్స్ లో ఆకారం ఈకారాంతాలు ఉంటాయి. ఇందులో కొంచెం వెంటనే గ్రాస్ప్ చేయలేకపోతున్నారని నేను ఒక టేబుల్ వేశాను. నేను యాక్చువల్గా మీరు గమనిస్తే మీకు తెలుసును, మీకు తెలియనిది ఏమీ కాదు. మీరు ఇప్పుడు పుల్లింగంలో చూడండి, మీరు గుర్తు పెట్టుకోవాల్సింది, నేను గ్రాస్ప్ ది సీక్వెన్స్ అని రాశాను నేను. ఎందుకని? పుల్లింగంలో అహ ఔ ఏ ఎప్పుడు ఇది ఏష అంటే ఏతత్ గాని తత్ గాని శబ్దాలు వస్తే అప్పుడు అహ ఔ ఏ అని గుర్తుపెట్టుకోండి. పుల్లింగంలో అది కహ కానివ్వండి, ఏష కానివ్వండి, సహ కానివ్వండి, ఏదైనా కానీ అంతం అహ ఔ ఏ ఇలాగే ఉంటుంది. ఈ ప్యాటర్న్ మీరు గమనించేస్తే అంతా వచ్చేస్తుంది. స్త్రీలింగంలో ఆ ఉంది, ఆ ఏ ఆహ.
ఇది నపుంసకలింగంలో వచ్చేప్పుడు ఏ తత్ అంటే ఆ హలంతం అవుతుంది, అది ఏ ఆని అని ఇక్కడ వస్తుంది అన్నమాట. ఏ ఆని. ఇవి గుర్తు పెట్టుకుంటే ఇక్కడ చూడండి, అహ ఔ ఏ, అహ ఔ ఏ, ఆ ఏ ఆహ, ఆ ఏ ఆహ. స్త్రీలింగానికి ఆ ఏ ఆహ అనే వస్తుంది, పుల్లింగానికి అహ ఔ ఏనే వస్తుంది, నపుంసకలింగానికి ఏ ఆని అనే వస్తుంది. అర్థమైంది కదండి. అయితే స్త్రీలింగంలో ఇక్కడ మనం సా తే తాహ అన్నప్పుడు ఆకారాంతం చూసాము. ఈకారాంతం కూడా స్త్రీలింగంలో, ఇప్పుడు కహ కూడా అంతే చూడండి. అహ ఔ ఏ అంటే ఇక్కడ కహ కౌ కే అన్నమాట. అన్ని కూడా ఇక్కడ ఉన్న అక్షరానికి, ఈ మూల పదానికి అహ ఔ ఏ తగిలిస్తే పుల్లింగం, ఆ ఏ ఆహ తగిలిస్తే స్త్రీలింగం, ఇన్ ఏ ఆని అని తగిలిస్తే నపుంసకలింగం. ఇంతే, ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. అయితే స్త్రీలింగంలో ఈకారాంతం ఒకటి ఉంటుంది కనుక దీనికి ఈ యౌ యహ అంటే నది అనే శబ్దం తీసుకుంటే నది, నద్యౌ అంటే ఇప్పుడు మీకు ఒక గుర్తు కూడా చెప్పాను. ఈ యౌ యహ అని ఎట్లా రాశాను నేను? నది అనేది విడదీసుకుంటే మనం నద్ ప్లస్ ఈ అని కదండి ఇక్కడ వచ్చేది, ఆ ఈ ఇక్కడ చూపించాను. ఈ ప్లేస్ లో యవ్ పెట్టండి, నద్ ప్లస్ యవ్ నద్యౌ. ఈ ప్లేస్ లో యహ పెట్టండి, నద్ ప్లస్ యహ నద్య. అర్థమైంది కదా. ఈ విధంగానే అన్నింటికి వస్తాయి అనమాట. నేను బ్రాకెట్ లో రాసినటువంటి సంకేతాలు దానికోసం రాశాను. ఇది మీరు గమనించుకుంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ మీకు యహ అనే ఎండింగ్ కనిపిస్తే నేను నద్యహ బదులు తరుణ్యహ అంటాను. తరుణ్యహ అనగానే యహ కనపడగానే ఇది స్త్రీలింగ బహువచనం అని తెలియాలి మీకు. అప్పుడు ఏకవచనం ఏమవుతుంది? తరుణి. రెండోది యౌ, తరుణ్యౌ. మూడోది తరుణ్య. అలాగే వేణి, వేణ్యౌ, వేణ్య. రమణి, రమణ్యౌ, రమణ్య. ఏ ఈకారాంత శబ్దం తీసుకున్నా గాని అది స్త్రీలింగ శబ్దమే అవుతుంది. దాని అంతాలు ఏకవచనంలో ఈ, ద్వివచనంలో యౌ, బహువచనంలో యహ ఉంటాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అని టైప్ చేయడం ఎట్లాగా సంస్కృతంలో మీరు ఇప్పుడు ధన్యవాద అంటే డిహెచ్ఏ ఎన్వైఏ విఏడిఏ, ఇది కాకుండా అది మీకు నాగరిలో కనపడేలాగా ఎలా టైప్ చేయాలి అని అంటే మీకు డిక్షనరీ ఎలా చూసుకోవాలో నేను ముందు చెప్పేస్తాను. నేను మీకు ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే మీ బ్రౌజర్ లో SPOKEN SANSKRIT స్పోకెన్ సాంస్క్రిట్ అని కొట్టండి మీరు. అది డిక్షనరీ అని వస్తుంది, రాకపోయినా పర్వాలేదు. స్పోకెన్ సాంస్క్రిట్ అని కొడితే మీకు ఇలా కనిపిస్తుంది. స్పోకెన్ సాంస్క్రిట్ డిక్షనరీ ఆన్లైన్, స్పోకెన్ సాంస్క్రిట్ డిక్షనరీ ఫ్రీ డౌన్లోడ్ అక్కల ఆన్లైన్ పెట్టుకోండి. లేదు మొట్టమొదటి స్పోకెన్ సాంస్క్రిట్ డిక్షనరీ అని ఉంది కదండి, ఈ ఫస్ట్ దాన్ని మీరు క్లిక్ చేయండి. చేస్తే మీకు ఇలా వస్తుంది, ఇది వస్తుంది, ఈ పేజ్ వస్తుంది. ఇందులో పైన ఏముంది? పైవే చూడండి చాలు, మీరు సాంస్క్రిట్ డిక్షనరీ అని ఉంది, ఇది క్లిక్ చేయండి. ఇంక ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులో మీకు ఏదైనా మాటగా అర్థం తెలియాలి అని అంటే ఇక్కడ మీరు సాంస్క్రిట్ లో అయినా టైప్ చేయొచ్చు, ఇంగ్లీష్ లో అయినా టైప్ చేయొచ్చు. ఇంగ్లీష్ లో కూడా టైప్ చేయొచ్చు, సాంస్క్రిట్ ఆర్ ఇంగ్లీష్ ఏది టైప్ చేసినా పర్వాలేదు. నేను ఉదాహరణకి బాలక అని కొట్టాను అనుకోండి, ఇక్కడ నేను ఇంగ్లీష్ లో కొడుతున్నాను చూడండి, బాలక. చూసారా? ఇలా కొట్టగానే మీకు ఇక్కడ కనిపించేస్తుంది బాలక అని. ఇక్కడ మీరు ఆటోమేటిక్ గా ఇగో మీరు ఇక్కడ కొట్టింది ఇది, ఇక్కడ మీరు ఆటోమేటిక్ గా ఇంగ్లీష్ లో కొడితే ఇంగ్లీష్ చూపిస్తుంది, తెలుగులో కొడితే తెలుగు చూపిస్తుంది. ఇప్పుడు బాలక మీనింగ్ కావాలి, బాలక అనేది. ఇప్పుడు మీకు దీన్ని ట్రాన్స్లేట్ కొట్టండి. కొడితే బాలక అంటే ఏ బాయ్ అని అర్థం. ఇక్కడ మీకు ఇందులో నేను ఎందుకు చెప్తానంటే చూడమని, మీకు అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ కేవలం మీనింగ్ ఇవ్వడం కాకుండా అది వాక్యాల్లో ఎలా వాడతామో చూపిస్తాడు. చూడండి ఇక్కడ ఎన్ని వాక్యాలు రాశాడో, ఎగ్జాంపుల్స్ ఎన్ని రాశాడో చూశారు కదా. ఇది మీరు ఒకసారి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. అంటే రేపు పొద్దున్న ఒక శబ్దానికి అర్థం తెలిస్తే చాలు. సంస్కృతంలో ఒక శబ్దానికి అనేకమైన అర్థాలు ఉంటాయి. ఈ అనేకమైన అర్థాలు సందర్భాన్ని బట్టి మనం తీసుకుంటూ ఉండాలి. అంచేత చాలా అర్థాలున్న ఒక శబ్దాన్ని ఏ ఏ సందర్భంలో ఎలా ఉపయోగిస్తామో అనేది కూడా మీకు ఈ డిక్షనరీలో చూపిస్తాడు. దిస్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ డిక్షనరీ. మీకు అర్థమైంది అనుకుంటాను ఇంకా. సో దీన్ని బట్టి మీరు ఇది చూసుకోవచ్చు. తర్వాత ఇంకా టైప్ చేయడానికి, సంస్కృతంలో టైప్ చేయడానికి ఏం చేయాలంటే మీరు ఇక్కడ మీరు ఒకసారి చూడండి, PRAMUKH ప్రముఖ్ IME క్యాపిటల్స్ ఎలా కొట్టినా పర్వాలేదు. నేనేం కొట్టాను ఇది నోట్ చేసుకోండి మీరు కావాలంటే. ప్రముఖ్ IME అని కొట్టండి. కొడితే మీకు పైన ఏమొచ్చిందండి? ప్రముఖ్ IME సెక్యూర్ సెర్చ్ అని వచ్చింది కదా. ఈ పై దాని మీదనే, నేను పైనే చెప్తున్నాను మీకు గుర్తుగా ఉంటుందని, పై దాని మీద
ఒక నొక్కండి. నొక్కితే మీకు ఇలా వస్తుంది, ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్ వచ్చిన తర్వాత టైపింగ్ సాఫ్ట్వేర్ ఫర్ 23 ఇండియన్ లాంగ్వేజెస్ ఇన్ విండోస్ అని ఫస్ట్దే కనిపిస్తుంది మీకు. సో ఈ ఫస్ట్ దాని మీద మీరు క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ మీకు ప్రముఖ ఫర్ విండోస్ టైప్ ఇన్ 23 ఇండియన్ లాంగ్వేజెస్ ఎవ్రీవేర్ ఇన్ యువర్ విండో కంప్యూటర్ అని వచ్చేసింది. సో ఇక్కడ మీరు ఇప్పుడు డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ అని కొట్టండి, మీ సిస్టమ్ లోకి ఈ సాఫ్ట్వేర్ వచ్చేస్తుంది. అంతే, అంతకంటే ఏం లేదు. ఇంకా ఇప్పుడు ఈ డౌన్లోడ్ కొడితే మీకు డౌన్లోడ్ అయితే ఎట్లా వస్తుంది అని అంటే, మీకు ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ పాయింటర్ తో చూపిస్తాను. ఒక చిన్న లీఫ్ లాగా చిన్న గుర్తు ఒకటి వస్తుంది చూడండి, మీకు ఐకాన్. ఈ ఐకాన్ వస్తుంది అనమాట మీకు. ఏది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఐకాన్ వస్తుంది. సో ఇది మీరు కింద ట్రేలో పడేసుకుంటే ఎప్పుడు కావాలంటే మీరు దీని మీద నొక్కచ్చు. దీని మీద నొక్కగానే మీకు ఇక్కడ చూడండి ఒక చిన్న ఇది ఓపెన్ ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ ఉంది చూడండి. ఈ ఇంగ్లీష్ అనే దాని మీద మీరు క్లిక్ చేస్తే ఒక డ్రాప్ అప్ వస్తుంది. బట్ టైప్ ఇన్ 23 లాంగ్వేజెస్ అన్నాడు కదండి. ఇందులో అస్సామీస్, బెంగాలీ ఇట్లా 23 లాంగ్వేజ్లు ఉన్నాయి. ఇందులో ఇంగ్లీషు, తెలుగు, సాంస్క్రిట్ ఇలా ఉంటాయి అన్నమాట. మీరు ఏ భాషని టైప్ చేయాలనుకున్నారో దాని మీద నొక్కి మీరు ఇంగ్లీష్ లో టైప్ చేస్తే దీన్ని మనం ఏమంటాం, దీన్ని ఫోనెటిక్ కీబోర్డ్ అంటే మనకు ఉన్నటువంటి ఇంగ్లీష్ కీబోర్డ్ ని ఫోనెటిక్ కీబోర్డ్ కింద మనం వాడుతున్నాం అనమాట. సో మీరు దాన్ని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ఆ లాంగ్వేజ్ లో అది టైప్ అయిపోతుంది. మీరు ప్రయత్నం చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. మీరు తెలుగు టైప్ చేయాలనుకుంటే తెలుగు మీద నొక్కేసి ఇంగ్లీష్ లో అంటే నాకు అన్నారనుకోండి, NAAKU అని రాయండి. అక్కడ తెలుగులో నాకు అని పడిపోతుంది. లేదు మీరు ఇప్పుడు ఇక్కడ తత్ అన్నారనుకోండి, TAT అని కొట్టండి. అక్కడ ఆ తత్ అనేటటువంటిది మీకు సంస్కృత్ లో పడిపోతుంది. ధన్యవాద DHANYAVADAH అది కొట్టేసారు అనుకోండి, ధన్యవాదాహ అని మీకు సంస్కృత్ లో వచ్చేస్తుంది. సో దీన్ని మీరు ఈ ప్రముఖ IME అనే సాఫ్ట్వేర్ ని వాడుకొని మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ లో టైప్ చేయొచ్చు. సాధారణంగా మనకి ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతం ఉపయోగిస్తాయి. ఈ మూడు ఎక్కువగా వాడతాం కనుక ఇవి మీరు ఇందులో ఉపయోగించుకోండి. సో ఓకేనండి, ఇక్కడ దీన్ని ఆఫ్ చేద్దాం. ఒక చిన్న డౌట్ అండి. చెప్పమ్మా. ఇక్కడ ఇప్పుడు ఇందాక మీరు ఇది స్పోకెన్ డిక్షనరీ ఓపెన్ చేసి ట్రాన్స్లేట్ చేయమన్నారు కదా. నేను ఇప్పుడు ఒకటి నాకు నిన్న హోంవర్క్ చేస్తే ఒక వర్డ్ కి అర్థం తెలియలేదు. సో ఇప్పుడు అది టైప్ చేసి ట్రాన్స్లేట్ అని కొడితే రాలేదు. అంటే పునః పూరణి అని ఉంది అంకుల్. అది ఎలా అంటే PUNAH PURANI అని రాసా. అది కరెక్టా స్పెల్లింగ్? ఎలా రాయాలి? ఇది సాంస్క్రిట్ లో టైప్ చేయదలుచుకున్నావు అనుకో. ఇప్పుడు నువ్వు అడిగింది ఏమిటి? నన్ను పునః పూరణి అని అడిగావు నన్ను. సాధారణంగా కొన్ని అర్థమైపోతాయి. ఎన్ కొడితే NA నా అవుతుంది, అవునా? నా అవ్వాలంటే ఏం చేయాలి? అది మనం కామన్ సెన్స్ వాడచ్చు. క్యాపిటల్ N కొట్టు, క్యాపిటల్ N అండ్ మామూలు ఏ కొట్టు, నా అయిపోతుంది, అది అనా వస్తుంది. అలాగే చా ఉందనుకో, CHA చా పడుతుంది. CHHA అని కొట్టావు అనుకో, చా పడుతుంది. కా KA ఖా KHA. సో ఇటువంటివన్నీ మనకి తెలిసిపోతాయి. మనకి తెలియనివి ఎక్కడొస్తాయంటే, ఇప్పుడు విజ్ఞానము జ్ఞా ఎలా కొట్టాలి, ఇని ఎలా కొట్టాలి, ఇటువంటివి కొంచెం కావాల్సి వస్తాయి. అక్కడ ఏం చేయాలంటే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కింద ఇంగ్లీష్ దాంట్లోకి వెళ్ళి ఈ పాపప్ లోకి వెళ్ళిన తర్వాత ఈ కింద చూడండి, మీరు ఇక్కడ మీకు ఏ భాష కావాలంటే ఆ భాష. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సాంస్క్రిట్ పెట్టాను. సాంస్క్రిట్ పెట్టి పైకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఈ ఆఖరి లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయిపోగానే కింద షో కీబోర్డ్ అని ఉంది చూసారా, దీని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ ఒకటి ఓపెన్ అయింది, మీకు కనిపిస్తుందా? ఇది చిన్నది విండో కనిపిస్తుంది. ఇందులో చూడండి, ఆకి ఏ కొట్టాలి. ఆ కావాలంటే 2 ఏలు కొట్టచ్చు, లేదు ఒక క్యాపిటల్ ఏ కొట్టినా అంటే క్యాపిటల్స్ కొడితే దీర్ఘాలు వస్తాయి. ఈ అంటే అయ్యి, ఈ దీర్ఘం అంటే 2 ఈలు కొట్టచ్చు, క్యాపిటల్ I కొట్టచ్చు. ఊ కూడా అంతే, దీర్ఘానికి 2 ఊలు కొట్టచ్చు, లేదు క్యాపిటల్ U. ఇది మీకు ఒక 10 సార్లు 10 మాటలు టైప్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇందులో ముఖ్యమైన ఇప్పుడు ఇక్కడ చూడండి, కొన్ని అక్షరాలు మనకి ఎలా వస్తాయి అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. అంటే ఇవి కొంచెం ఇప్పుడు చూడండి, అలు కొట్టాలనుకోండి, క్యాపిటల్ L స్మాల్ I హైఫన్ కొడితే అలు పడుతుంది. సో క్యాపిటల్ L క్యాపిటల్ I హైఫన్ కొడితే అలు అని దీర్ఘం పడుతుంది. ఆ అక్షరం లేదులేండి, వీడు మామూలుగా ఫార్మల్ గా చూపించాడు అనమాట. ఆహా కొట్టాలనుకో, ఏ కొట్టి క్యాపిటల్ H కొట్టాలి. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఇది ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎక్కువ టైం మనం పెట్టడం అనవసరం, మీకు చూపించాను కదా. ఇందులోకి వెళ్ళి ఏ అక్షరాన్ని ఎలా కొడతారు అనేది మీరు ఇందులో చూసుకోవచ్చు. ఇక్కడ ఇస్తాడు
ఒకవేళ మీకు ఇది ఇరుగ్గా ఉందనుకుంటే ఈ పైన షో డీటెయిల్డ్ హెల్ప్ అని ఉంటుంది, దీని మీద కొట్టండి. అప్పుడు ఏమవుతుంది మీకు, ఇది తీసేయచ్చు, మొత్తం లేకపోతే డీటెయిల్డ్ హెల్ప్ వస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదండి ఇది నేను చేసింది. సో ఈ డీటెయిల్డ్ హెల్ప్ లో ఓవెల్స్ అన్ని ఎలా వస్తాయి, హల్లులు కాన్సనెంట్స్ ఎట్లా వస్తాయి, ఇవే కాకుండా ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి కొన్ని ఉంటాయి. అంకెలు ఎట్లా కొట్టాలి, తర్వాత అవగ్రహం అని ఉంటుంది, ఉదాత్త అనుదాత్తాలు అని ఉంటాయి. అంటే 3 స్వరాలు ఉంటాయని చెప్పాను నేను. సంస్కృత భాష స్వరయుక్తంగా ఉంటుంది, 3 లెవెల్స్, ఉదాత్త అనుదాత్త స్వరితాలు అంటాం. సో ఇటువంటివన్నీ ఎలా కొట్టాలి అని మొత్తం రూల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఇది మీరు చూసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి, ఈ రకంగా కొట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఇక్కడ నీకు పునఃపూరణి అన్నావు కదా, నేను ఇంగ్లీష్ లోనే కొడతాను చూడు. నేను ఇప్పుడు ఓకే PUNA విసర్గకి ఏం చెప్పాను నేను, హెచ్ కొట్టాలి, క్యాపిటల్ హెచ్ కొట్టాలి. పునఃపూరణి POO కొట్టచ్చు, లేదా P క్యాపిటల్ U కొట్టచ్చు. RA నీ కొట్టాలి నేను, ఎన్ను కొట్టేసి, అంటే నా పలకాలంటే క్యాపిటల్ అని కొట్టాలి, దీర్ఘం ఈ కనుక నీ ఈ కొట్టాలి. పునఃపూరణి అది ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ వస్తాయి ఈ మాటలన్నీ, దాని చుట్టుపక్కల అన్ని మాటలు వస్తాయి. అదొక సుఖం కూడా ఉంది. మీరు అసలు పునః కొట్టగానే వచ్చేస్తాయి ఇక్కడ, ఇందులో చూసుకోవచ్చు. ఇక్కడ చూడు, పునఃపూరణి ఇక్కడ ఉంది కదా, పునఃపూరణి దాన్ని క్లిక్ చేయండి. పునఃపూరణి అంటే రీఫిల్, పునః అంటే అగైన్, పూర్ణి అంటే పూరించు, రీఫిల్. మనం చదువుకున్న మాట ఇది. అర్థమైందా? ఓకే అంకుల్. ఓకేనా? అట్లా సో ఇట్లా చేసుకోవచ్చు మీరు. సో డిక్షనరీని వాడుకోవచ్చు మీరు. డిక్షనరీ తర్వాత మీరు ప్రముఖ ఎంఈ సాఫ్ట్వేర్ లోకి వెళ్ళి మీరు చక్కగా టైప్ చేయడం, మీరు ఇక్కడ నుంచి కూడా చిన్న చిన్న మాటలు సాంస్క్రిట్ లోనే మీరు ఇంగ్లీష్ లోనే టైప్ చేస్తారు. దాన్ని మనం ఫోనెటిక్ గా టైప్ చేస్తాం, మన ఇంగ్లీష్ అది సాంస్క్రిట్ లో పడిపోతుంది. ది ఓన్లీ థింగ్ మీరు ప్రముఖ ఎంఈలోకి వెళ్ళి సాంస్క్రిట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ అక్షరాలు ఎలా కొట్టాలి అని తెలియలేదు అనుకో, అందులో కీబోర్డ్ లోకి వెళ్ళి చూసుకోవాలన్నమాట, హెల్ప్ లోకి సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఇంకొక డౌట్ అండి. రైట్, ప్లీజ్. ఇప్పుడు వాట్సాప్ లో అందరూ టైప్ చేస్తున్నారు, అది ఎలా చేయగలుగుతున్నారు? ఇదిగో నేను వాట్సాప్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత నేను లెర్న్ యువర్ సెల్ఫ్ సాంస్క్రిట్ లోకి వెళ్ళాను. ఇదిగో ఈ పేజీ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి టైప్ చేయాలనుకోండి, ఇక్కడ మీరు ఈ కింద చెప్పాను ఇంగ్లీష్ అనే దాని దగ్గరికి వెళ్ళి మీరు సాంస్క్రిట్ అని సెలెక్ట్ చేసుకోండి. ధన్యవాద అని కొట్టాలనుకోండి, DHANYA న్యా విఏఏ కొట్టచ్చు, లేకపోతే వి క్యాపిటల్ ఏ కొట్టినా వానే పడుతుంది. DA దా, DAA దా, క్యాపిటల్ హెచ్ విసర్గ ధన్యవాద. మీరు వెళ్ళి కొట్టేస్తే మీకు ఆటోమేటిక్ గా అది ఇక్కడ పడిపోతుంది అనమాట. అంతే. మీరు ఏ స్క్రీన్ లోకి వెళ్ళినా కానీ కీబోర్డ్ మీ ఇష్టం కదా, మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ చూస్ చేసుకుని చేయొచ్చు. ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాము. కిం తాహ వృద్ధాహ నా తరుణ్యః అని రావాలి. తరుణ్యః అంటే అదే అయిపోయింది, ఇంకేం తరుణ్యః. తాహ తరుణ్యః, తాహ మారదు, సాతే తాహ అది మారదు. సో తాహ తరుణ్యః. లేదు వనిత ఉందనుకోండి, నేను తరుణి అనట్లే, వనిత అన్న అప్పుడేమొస్తుంది, వనితాహ. అది ఆకారాంతం. అంటే చిన్న పిల్లలకి, అంటే యంగ్ లేడీస్ కి చెప్పాలంటే వనిత అనేనా అనొచ్చు, తరుణి అనేనా అనొచ్చు. ఒకటి ఆకారాంతం, ఒకటి ఈకారాంతం, రెండు స్త్రీలింగ శబ్దాలే. వనిత అంటే తాహ వనిత, తరుణి అంటే తాహ తరుణ్య అని వస్తుంది అనమాట. తరుణ్య, తరుణాహ కాదు, తరుణి, తరుణ్య. ఈకారాంతం కాదు, ఈ యౌ యహ. తర్వాత చటకాః. ఆం ఏతాః చాటకాః. కిం తాని ఆమ్రాణి. ఆం తాని ఆమ్రాణి. ఆమ్రాణి లాంటివి. ఆమ్రం అంటే మామిడి పండు. ఇది మామిడి పండు కాదుగా, పనస పండు ఇది. ఏం చెప్పాలి, పనసం అంటే తాని పనసాని. పనసాని నీ ఎందుకు వస్తుంది, అక్కడ రసాలు లేవు కదా. పనసాని, పనసాని నీ వస్తుంది, నీ రాదు. ఓకే, ఇది కిం ఏతే వృక్షాః న ఏతే అంకురాః.
కిం తే సర్పాః ఉమ్, న తే ఉమ్. గృహగోధిక బల్లి. గృహగోధికా కనుక గృహగోధికాః. తర్వాత ఇప్పుడు ఆం ఏషః నా ఏషః అంటే ఇప్పుడు మనం చేసింది ఎక్సర్సైజ్ కూడా. కిం ఏషః గుల్మః. గుల్మః అంటే పొద. చెప్పానుగా చాలా అర్థాలు ఉంటాయి. ఇది పొద కాదు కదా, చెట్టు. నా ఏషః వృక్షః. ఈ రకంగా చదవాలి. किम एषाः गुल्मः ఏషః షా దీర్ఘం లేదు एष ఇక్కడ. ओके ఆ, किम एषः गुल्मः न ఉమ్. एषः वृक्षः అంటే కిం ఏషః గుల్మః అంటే ఇది పొద అని అడిగినట్లు. నా కాదు, ఏషః వృక్షః ఇది చెట్టు అని చెప్పినట్లు. ఇది చెప్పండి ఇప్పుడు. किम एषः सिंहः आम एषः सिंहः ఏం ఇక్కడ ఆమ్ అంటే అవును, ఇది సింహం ఆమ్, అని yes. చెప్పాము అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ చెప్పండి. किम एतौ कपोतौ ఆ, न एतौ मयूरौ किम एतानि ఉమ్. विमानानि न एतानि లోకయానాన్ని లేదు వాహనాన్ని ఆయన అన్నారు కదా. గప్పుకున్న మాట గుర్తు రాకపోతే ఏ మాట అయినా చెప్పచ్చు. किम एते द्विचक्रिके आम एते द्विचक्रिके బానే ఉంది. అంటే ఇక్కడ మీరు చదివేస్తున్నారు, కరెక్ట్ గా చదివేస్తున్నారు, కానీ అర్థం కూడా చేసుకోండి. ఏతే ద్విచక్రికే Yes. అంటే ద్విచక్రికా అంటే స్త్రీలింగంలో స్త్రీలింగం. ఇది ద్వివచన రూపంలో ఇక్కడ ప్రయోగం చేశాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ Yes. మళ్ళీ ఇది ఒకటి చదవండి. किम एषा समार्जनी आम సమార్జనీ. एषा ఆ, आम एषा समार्जनी किम एते शुकाः ఉమ్. न एते బకాః బకాః. కరెక్ట్. బకాహ. అంతే అంతే. ఇక్కడ बकाः ఏతే అంటే ఏమండి, ఏ లింగ ఏ వచనమో చెప్పాలి మీరు. ఏతే అంటే ఏమిటి? एषः एतौ पुंलिङ्गम् ఎక్సలెంట్. एषः కరెక్ట్. एतौ एते ఏతే एषः एतौ एते పుల్లింగ బహువచనం. సేమ్. అంచేత శుక ఏమవుతుందండి? శుక శబ్దం అవుతుంది. ఏకద్వి బహువచనంలో శుకః శుకౌ శుకాః. సో శుకాః. ఇవి కాదు కనుక బకాః బకః బకౌ బకాః. किम एते पुस्तके आम एते पुस्तके किम एतौ हस्तौ न एतौ पादौ పాదౌ पादः हाँ, पादौ पादः पादौ पादाः ఇది కిం ఏతాని ఫలాని అని అంటే నా ఏతాని పత్రాణి అంటే అయిపోయింది. నా ఏతాని పత్రాణి అంటే ఇది ఆన్సర్ అయిపోయింది. ఇక్కడతో ఎక్సర్సైజ్ అయిపోయింది. మీ డౌట్ నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. క్లాస్ ఒక్కసారి రీక్యాప్ వినండి, ఉపయోగిస్తుంది. మీకు డిక్షనరీ ఎలా వాడుకోవాలో అది కూడా ఉంచుతాను, మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? అట్లా చేయండి. థ్యాంక్ యూ.